మాతృదేవోభవ. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయమో కావింపన్ ప్రయాణమ్ములు అందే వేళన్ మరి కొంప ముంచెదవయంచు ఎంతేని చింతింప నాకే వీలవునటు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యముకో నాకే వీలవునటు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యముకో. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. మనం ఆపదలకి చాలా కృంగిపోతూ ఉంటాం, సంపదలు కరగ్గానే పొంగిపోతూ ఉంటాం. శంకరాచార్య ఒక్క మాట చెబుతారు, నిజమే, మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడూ సుఖాలే కావాలని కోరుకుంటారు, ఒక్క దుఃఖం కూడా జీవితంలో ఉండకూడదనుకుంటారు. అందుకు ఒక మార్గం చెబుతున్నాను వినండి అన్నాడు. ఎప్పుడూ సుఖాలే కావాలనుకుంటారు. మా భూత్ దుఃఖం గదాచన సర్వదా సుఖం భూయాత్ మా భూత్ దుఃఖం గదాచన సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇది ఇచ్చే సర్వసామాన్యే. ఎప్పుడూ మాకు సుఖమే కలగాలి, ఒక్క దుఃఖం కూడా కలగకూడదు. ఇది ఇచ్చే సర్వసామాన్యే. ఈ కోరికలు అందరికీ ఉన్నవిగా మనం అంతా ఉంటాం. అవునండి, మంచిది, నేను మార్గం చెబుతున్నాను వినండి అన్నాడు. తే జ్ఞానాదేవ సిద్ధ్యత అని చివరిలో బాంబు పేల్చాడు. అది బాంబు అనుకుంటే బాంబు, బంతిపువ్వు అనుకుంటే బంతిపువ్వు. అవి జ్ఞానం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి, స్నానం వల్ల సిద్ధించవు. అక్కడ మునిగితే పుణ్యం, ఇక్కడ తేలితే పుణ్యం అనే అజ్ఞానం వదిలిపెట్టాలి. లక్షల మంది నదుల్లో వెళ్ళి మునగడం వల్ల నదులు పాడైపోతున్నాయి, వీళ్ళకి పుణ్యం ఎలా ఉన్నా సరే. ముందు నది పాపాత్మురాలు అయిపోతుంది. ఎందుకంటే ఊరికి మునిగోడు మునగడగా అందులో నూనె పోస్తాడు, నెయ్యి పోస్తాడు, తేనె పోస్తాడు, పువ్వులు వేస్తాడు, ఆకులు వేస్తాడు, మొత్తం దరిద్రం చేసేస్తాడు. పైగా లక్షల మంది ఈ నమ్మకంతో చేస్తూ ఉంటే ఏమైపోతాయండి? ఈ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు బాగుపడుతున్నారు నదీ తీరాల్లో ఉండి, పుణ్యక్షేత్రాల్లో ఉండి. పుణ్యక్షేత్రాలు పాడవుతున్నాయి, నదులు పాడవుతున్నాయి. కానీ మన దుఃఖాలు తీరలా. ఏమిటో ఇంత యాత్ర చేసి వచ్చామమ్మా, చేసి వచ్చాక ఈ వార్త తెలిసింది. అది దానికి దీనికి సంబంధం లేదు. ఈ ఆలోచనలు మనకు అలాగే ఉంటాయి. మరి యాత్రకు ఫలంగా మనం దుఃఖాన్ని కూడా యాత్ర చేస్తూ దుఃఖం పోతుందని ఇంకా దుఃఖం కలుగుతుంది. కానీ ఆ యాత్ర మన మనస్సులో చేరితే జ్ఞానాదేవ సిద్ధ్యత, అది జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది. ఏమిటా జ్ఞానం? అంతా ఒక్కటే అన్న జ్ఞానం. ఎంత కష్టం అండి కలగడం. ఎందుకు కష్టం? ఏమిటా కష్టం అంటే మనకి ఇష్టం లేదు, అంతకంటే కష్టం లేదు అందులో. అంతా ఒక్కటే అంటే అదేమిటి? వీడు మావాడు, వీడు పరాయివాడు, వీడు చేసింది మావాడు కాబట్టి వాడు అది రైట్, వాడు కాబట్టి తప్పు. ఇది మనందరికీ ఉంది. ఇది ఎప్పుడో నాకు తెలిసిన ఉదాహరణ చెబుతున్నాను. వ్యక్తుల పేరు నేను చెప్పను, కానీ చెప్పుకోవాలి ఉదాహరణ. ఎప్పుడో నేను ఉపాధ్యాయ జీవితంలో చేరిన కొత్తలో ఒక ఉపాధ్యాయురాలు ఓ పిల్లాడిని చావగొట్టేసింది. 13 వాతలు తేలేవాడు వీపు మీద. 3వ తరగతి కుర్రాడు వాడు. 13 వాతలు. అంత కోపం వచ్చేసింది ఆవిడ. తండ్రి వచ్చి అడగడు మరి చిన్నపిల్లని అలా కొట్టేస్తే. సరే ఏదో సర్ది చెప్పాం, పంపించాం, అది వేరే విషయం. మొత్తం మీద ఏదో క్షమాపణ చెప్పాం, ఇంకెప్పుడు జరగదు. కానీ ఇప్పుడు తప్పు ఒప్పుకోక చదువు రావాలంటే కొట్టాలి అని మాట్లాడింది. ముందు ఈవిడికి చెప్పడం కష్టమైపోయింది. అలాగని తీసేద్దామంటే ఆవిడ తెలివేంటి టీచర్, బాగా పాఠం చెబుతుంది. కానీ మరి అలా కొట్టేయకూడదు కదా. కానీ చిత్రం ఏంటంటే నేను ఆ టీచర్ని తర్వాత చూశాను. ఆవిడకి సరే అప్పటికే పెళ్ళయింది, తర్వాత ఏదో పిల్లలు కలిగారు. వాళ్ళ అబ్బాయిని ఇంకో టీచర్ కొట్టింది. ఈవిడ వెళ్ళి ఆవిడ జుట్టు ఎట్టేసుకుంది, మా అబ్బాయిని కొడతావా అని. నేను 10 ఏళ్ళు అయ్యాక ఇదే ప్రశ్న వేసి, ఏమమ్మా 10 ఏళ్ల క్రితం నువ్వు పరాయి వాడిని ఒకటి కొడితే 3 ఏళ్ల పిల్లాన్ని, 3వ తరగతి పిల్లాన్ని, వాళ్ళ తండ్రి వచ్చి అడిగితే పౌరుషంతో మాట్లాడావు కదా, ఈవేళ మరి నీ కొడుకును కొడితే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఇంకా ఇంత ఆవిడ వాతలు వచ్చేలా కొట్ల ఏదో అది అబ్బాయిసింది అంతే, వీళ్ళ అబ్బాయి. అది వెళ్ళి అడిగేసింది. అంటే మనవాడు మరి ఇంకేమైంది? ఇదే కదా దుఃఖానికి కారణం. ఈ మనవాడు పరాయివాడు అనే భేదాన్ని విడిచిపెట్టడమే జ్ఞానం. అది పొందడం ఎంత కష్టం అండి. కానీ మనకి ఇష్టమైతే ఎంత సుఖం అండి. మనవాడు పరాయివాడు అంటే మన అబ్బాయిని అయితే ఎవరు ఏమనకూడదా? అవతల వాడిని అయితే మనం 3వ తరగతి పిల్లలు ఎంత చేస్తే 7 ఏళ్ళు ఉండవు, వాడిని 13 వాతలు తెలియలా కొడతామా మనం? ఒళ్ళుపై తెలియకుండా ఆడవాళ్ళమై ఉండి పైగా ఏదో ఆడవాళ్ళకి జాలి దయ ఉంటుందంటారు. ఎక్కడిది ఇది? ఇది మన స్వభావం. ఒక ఉదాహరణ కోసం సరదాకి చెప్పాను, ఎవరిని ఇబ్బంది పెడదామని కాదు. కానీ మన జీవితాల్లోంచి ఉదాహరణ గ్రహించకుండా దమయంతో ద్రౌపదో చెప్పామనుకోండి, అవన్నీ జరిగాయని ఏమిటంటున్నారు. ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. మన కళ్ళ ముందు చూపించాలి ఇవన్నీ. అది కళ్ళ ముందు ఉదాహరణ చెబుతున్నాం. ఇలాంటి వాళ్ళం మనలో ఎంతమంది ఉన్నాం?
మనం తీసుకున్న చోట శుభ్రంగా లంచాలు తీసేసుకుంటాం. మనం ఎవడన్నా అడిగితే లంచగొండ దేశం అయిపోయింది, మనతోనే అయింది. అది మనం తేరుగుండు కాబట్టి లంచగొండ అయింది. ఈ స్వపర భేదాన్ని విడిచిపెట్టడమే జ్ఞానం. తే జ్ఞానాదేవ సిద్ధ్యత. స్వపర భేదాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? దానికి ఉపాయం ఉండాలి. అది ఇప్పుడు చెప్పుకుందాం మనం. విపదోనైవ విపదః సంపదోనైవ సంపదః ఆపద్విష్ణో ఆపద్విస్మరణం విష్ణోః ఆపద్విస్మరణం విష్ణోః సంపదస్తస్య సంస్మృతి. ధర్మశాస్త్రంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి గ్రంథాల్లో, మన ధార్మిక గ్రంథాల్లో. విపదోనైవ విపదః. మానవ, నువ్వు ఆపదలు అనుకుంటున్నవేవి నిజంగా ఆపదలు కావయ్యా. సంపదోనైవ సంపదః. నువ్వు సంపదలు అనుకుంటున్నవి నిజంగా సంపదలు కావయ్యా. ఇదే చమత్కార విధులు. నువ్వు ఏవి ఆపదలు అనుకుంటున్నావు అవి నిజంగా ఆపద కాదు. ఏవి సంపదలను నువ్వు అనుకుంటున్నావు అది నిజంగా సంపద కాదు. అంటే ఎందుకు కాదు? మనకు ఆశ్చర్యం. అదేమిటండి, ఆపద కాదా? నాకు రోడ్డు మీద ఎడుతుంటే స్కూటర్ మీద పడిపోయానండి, పెద్ద ప్రమాదం జరిగింది, ఆపద కాదా? నిజమే, ఆపదే. కానీ ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? మనమేనా తప్పుగా వెళ్ళాం? లేదు, అవతలవాడైనా వచ్చాడు. మరి నిజమే, అవతలవాడితే తప్పు. కానీ ట్రాఫిక్ రూల్స్ అని కొన్ని ఉంటాయి, అవి అందరూ పాటించకపోవడం వల్లే కదా జరుగుతున్నది. ఇది విదేశాల్లో జరగవే, మన దగ్గరే ఎందుకు ఎక్కువ జరుగుతాయి? అక్కడ ప్రమాదాలు జరగచ్చు. అమెరికాలో ఓ మాట ఉంది, అమెరికాలో ఎవరికైనా సరే కారు ప్రమాదం ఒకసారే జరుగుతుంది, రెండోసారి జరగదు. ఎందుకంటే రెండోసారి వాడు ఉండడు, పోతాడు మొదటిసారి. ఎందుకంటే 120 కిలోమీటర్ల వేగంతో కారు పెడుతూ ఉంటే పొరపాటుని ఇంకోటి వచ్చి గుద్దుకోవడం ఏదైనా జరిగింది, 2 కార్లు పైకి లేచి కింద పడితే కారు కూడా ఉండదు, మనుషులు ఉండరు, ఇంకా అయిపోయింది. కానీ ప్రమాదాలు జరగవు. అక్కడ జరిగితే మళ్ళీ జరగదు, ఎందుకంటే వాడు ఉండనే ఉండడు. అందుకని అందరూ పద్ధతిగా ఉంటారు. మన దగ్గర ఉంటారా? మరి హైదరాబాద్లో ముందు ఆటో వాళ్ళని ఆపడం కష్టమైపోయింది. అడ్డంగా వచ్చేస్తాడు. ఎందుకు వచ్చాడు? పైగా మనం వచ్చామంటాడు, నువ్వే అడ్డంగా వచ్చామంటాడు. వెనక పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని ఒక గ్రంథం ఉంది, గోపీచంద్ గారు రాశారు. అందులో పరమేశ్వర శాస్త్రి గారు ఆయన మనవాడిని గుండెల మీద పడుకోబెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఆయన పెద్ద ముసలాయన, 80 ఏళ్ళు ఆయన. ఈ మనవడు ఆయన గడ్డం బీకుతూ ఉంటాడు. వాడు నా గడ్డము బీకెను అంటాడు. ఆయన గ్రాంధికం మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అదే మొత్తం మీద లాగుతూ ఉంటాడు, సరదాగా ఆడుకుంటే. ఆయనకేదో ముసలిగా ఉండి అలా ఉంటాడు. ఈ మనవడికి కూడా పరమేశ్వర శాస్త్రిని పేరు పెట్టారు వాడు తల్లిదండ్రులు, తాతగారి పేరు. బాగానే ఉంది. వీళ్ళు సరదాకి ఈ తాతగారు నీ పేరేమీ అని అడుగుతాడు. పరమేశ్వర శాస్త్రి అంటాడు. ఓహో, వెంటనే మనవడు నీ పేరేమి అంటాడు తాతగారు. పరమేశ్వర శాస్త్రి అంటే, నా పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటాడు వాడు. ఈ మనవడు తాతగారు నా పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నిజంగా ఆయన పేరు వీడికి పెట్టారు. కానీ వీడు తెలివితేటలు తెలియదుగా, చిన్నపిల్లడు కదా. నా పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే, అవునులే నీ పేరు నేను పెట్టుకున్నానని అవుతాడు ఆయన. అలాగ విచిత్రంగానండి, మనం చేసిందే కదండి. మనం ఎగ్గొట్టబెట్టి వారే కొట్టారు. అడ్డంగా తను వస్తాడు, నువ్వు అడ్డంగా వచ్చావంటాడు. ఇలాగంటే ట్రాఫిక్ ఒక దారిలో పాటించవలసిన నిబంధనలు పాటించకపోవడం వల్ల అందరికీ ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. మరి ఇది ఆపద కాదు అని ఎందుకు అంటున్నాం? నిజమే, జరిగింది, ఏదో జరిగింది, వదిలేయి. కనీసం 2 రోజులు విశ్రాంతి దొరికింది. ఆ విశ్రాంతిలో మనం చదవాలనుకున్న పుస్తకాలు, చేయాలనుకున్న కొన్ని పనులు, కాలు ఇబ్బందిగా ఉన్నా చేసే పనులు, కనీసం భగవన్ నామస్మరణ చేయగలమా లేదా? అసలు కాలు చెయ్యి తిన్నగా ఉంటే మనం ఎప్పుడైనా మనసులో కేశవ, నారాయణ, మాధవ, గోవింద అన్నామండి? అందుకనే 2వ పాదంలో ఏమంటున్నాడు అంటే, విపదోనైవ విపదః సంపదోనైవ సంపదః. నీకు వచ్చిన ఆపదలు ఇవి ఆపదలు కావు మిత్రమా. నీకు పట్టిన సంపదలు కూడా నిజమైన సంపదలు కావు. ఆ సంపదలు దుఃఖానికి కారణమవుతాయి. మరి ఏది ఆపద, ఏది సంపద అంటే, ఆపద్ విస్మరణం విష్ణోహో. ఎప్పుడు భగవంతుడిని నీ మనస్సు మర్చిపోయిందో అది నిజమైన ఆపద, ఆ క్షణమే ఆపద. సంపదః తస్య సంస్మృతికి. ఎప్పుడు నీ మనస్సు భగవంతుడిని స్మరిస్తోందో అది నిజమైన సంపద. ఆపద వచ్చిందండి, ఉదాహరణకు చెబుతున్నా మొహమాటం లేకుండా, నాకు వచ్చినా నేను ఇలాగే చేస్తాను. మనం చాలామంది ఏదైనా భార్యాభర్తల మధ్యనో, పిల్లలకో, లేకపోతే ఆర్థికంగానో, మానసికంగానో, ఏదైనా సరే సమాజంలోనో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎంతసేపు ఆ సమస్య గురించి చర్చిస్తూ ఉంటాం. మనం లాగానాం పేకానాం, అన్నం మానేసి, నీళ్లు మానేసి, స్నానాలు మానేసి, మాసినిపోయిన గుడ్డలు కట్టుకుని మంచాల మీద కూర్చుని గంటల తరబడి చర్చిస్తాం. పరిష్కారం దొరకదు. చివరికి దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందే. మరి దేవుడు రాసిపెట్టుంటే అలా జరుగుతుందనే నిజంగా మనకు నమ్మకం ఉంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎందుకు చర్చించినట్టు? రాసినోడు జరుగుతుందిగా. అందుకే దానికి ఉపాయం భగవంతుడైన రమణ మహర్షి చెప్పాడు. జరగనున్నది ఎట్లునూ జరగక మానదు, జరగకూడనది ఎన్ని ప్రయత్నములు చేసినను జరగదు, కావున మౌనముగా ఉండుట ఏ శ్రేయస్కరము అన్నాడు. చాలా సమస్యల్లో మౌనం పాటిస్తే గొడవలేదండి. మౌనం గంభీరమేమో, ఎవ్వడికి మనం ఏం అనుకుంటున్నామో కూడా తెలియదు. అంతే దెబ్బకి బద్దలవుతాయి గుండెలు, కొన్ని బయటకు వస్తాయి విషయాలని. వాడి సమస్య వాడే పరిష్కరించుకుంటాడు. మనం తాపత్రయ పడిపోతే ఎవడూ పట్టించుకోడు.
కొడుకు ఆరోగ్యం గురించి వాడు చెడు తిరుగులు తిరుగుతున్నాడు, దాని గురించి తల్లిదండ్రులు వెర్రి తాపత్రయం పడిపోతుంటే వాడు ఏమనుకుంటాడంటే పట్టించుకోడు. పైగా అది ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ ధోరణిలో మాట్లాడతాడు. మంచిది, నువ్వు చెడిపోతే నీకే ఎక్కువ నష్టం, ముందు ఆలోచించుకో, నాకు కాదు, నా పరువు ఏదో పోతుందని మాట, నా పరువు నువ్వెవడో పోగొట్టడానికి నా పరువు ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు, నీ వల్ల నా పరువు పోదు, కానీ నీ ఆరోగ్యం పాడవుతుంది చూసుకో అని అంటే వాడు ఖచ్చితంగా జాగ్రత్త. ఓ బాబు ఈయన మనం వదిలేలా ఉండరు బాబు, ఈయనకేం సంబంధం లేదుట, అంచేది మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. అందుకని నువ్వు ఇలా చేయడం వల్ల నా పరువు పోతుంది, 10 మంది నా దగ్గరికి వచ్చి మీ వాడు ఇలా అంటున్నారంటే ఆయన వాడు ఏమనుకుంటాడంటే వెంటనే కొడుకైనా సరే, ఓ ఈయన్ని బాధ పెట్టాలంటే ఇది ఒక ఉపాయం, ఈయన పరువు పోయే పనులు కొన్ని చేయాలి అని కావాలని చేస్తాడు. నువ్వు చేసే పనుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో నా పరువు పోదు, నువ్వు నన్ను బాధ పెట్టలేవు, నిన్ను బాధ పెడుతున్నావు, ఆలోచించుకో, నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు అంటే వాడు ఖచ్చితంగా మానేస్తాడు. ఆ విషయం మనం స్పష్టంగా చెప్పాలి, అదే ధోరణితో ఉండాలి. నీకు వైద్యం చేయించాలి కాబట్టి చేయిస్తున్నాం, అంతేగాని మాకు నీ మీద ఏం ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఇది మా కర్తవ్యం కాబట్టి చేయిస్తున్నాం. రోడ్డు మీద ఉంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటే ఒక్కసారి ఆలోచించుకుంటే మరోసారి చేయడు. ఈ భావన కలిగేలా మన మాటలు ఉండాలి. అంటే మనం ఎంత గట్టిగా ఉండాలి, ప్రపంచమంతా ఏమిటట వీడు మన ఇంట్లో పుట్టబట్టి కదండి, కొడుకో కూతురు అనుకు మనం ఈ తాపత్రయాలు పడుతున్నాం. రోడ్డు మీద పుడితే మనకు తెలుసా, రోడ్డు మీద వాళ్ళు అందరి గురించి పడుతున్నావా, అందరూ ఒక్కటే అనే జ్ఞానం ఉండాలంటే ఏం చేయాలి, నిరంతరం మనసులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఈ నామస్మరణ ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి. ఆపద్విస్మరణం విష్ణోహో, భగవంతుడిని ఎప్పుడు నువ్వు స్మరించడం మానేసావో అదే ఆపద. సంపదగతస్య సంస్మృతికి, సంపద అంటే ఏమీ లేదే, అవి స్మరించడమే. అంటే మనకి ఎంత సమస్య మనస్సును పట్టిస్తున్నా సరే, మనస్సు లాగేస్తున్నా సరే, లాగేస్తుందండి, ఆలోచించకుండా ఎలా ఉంటాం, లాగేస్తున్నా సరే మళ్ళీ మనం వెనక్కి లాక్కొచ్చి నమ శివాయ నమ శివాయ నమ శివాయ, రాత్రి నిద్ర పడడం లేదు నిజమే, వెళ్ళకిలా పడుకుని గుండెల మీద చేతులు వేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మనం స్మరిస్తే ఆశ్చర్యకరమైన విషయం మరోలా బడాయి అనుకోకుండా నేను అనుభవించి చెబుతున్నాను. ఆ సమస్య గురించి ఈశ్వరుడు ఆలోచిస్తాడు. ఈశ్వరుడు ఆలోచిస్తే మూడో కన్ను తెరుస్తాడు, సమస్త ప్రపంచం భస్మం అయిపోతుంది మన సమస్యతో పాటుగా. పటాపట్ 3 దెబ్బల్లో తెల్లారేసరికి నీకు వార్త ఫోన్ వచ్చేస్తుంది అంతే, ఈ సమస్య లేదండి మీరు ఇంక కంగారు పడక్కర్లేదు అంటారు, అంతే అయిపోయింది. తెల్లవారు సంస్మరణ చేసాం మనం. ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎప్పుడో విగ్రహం దగ్గర కూర్చొని ఏడవడం కాదు, నిరంతరం. అంటే ఆ ఆపత్ సమయంలో కూడా స్మరణ మన మనస్సులో నడవాలి అంటే నిరంతరం చేస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది. అప్పుడు ఒక్కసారిగా ఎలా వస్తుంది? అది మానేసి మనం ఏం చేస్తాం, 108 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది అనగానే 108 చేసేసి మళ్ళీ తర్వాత పేకాడుతూ కూర్చుంటాం ఇంటికి వచ్చి. ఈ లెక్కలు ఎవరికి కావాలి, 108 102 అంటూను నిరంతరం మనసులో స్మరణ. అందుకు మనకు బద్ధకం అండి, అదేదో చేసేసి 2 కొబ్బరికాయలు చెప్పిన పూజ అంతా చేసేసాను, చెప్పిన పూజ అంతా చేసాం, మన బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ పిల్లాడి పట్ల ఇదివరకు గారాపమే చూపిస్తున్నాం మనం. నువ్వు లేనిదే నాకు జీవితం లేదని మాట్లాడుతున్నారు, మాట్లాడినంతకాలం పిల్లల మాటలు వినరు. నీ కోసం నాది లేదబ్బాయి, నీ కోసం నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో, నీ జీవితం నీది, దాని పాడైతే నువ్వే బాధ్యుడివి అని అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ స్పష్టంగా చెప్పాలి. అవసరమైతే నువ్వు లేకుండా మేము బతుకుతాం, మేము బతకడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఇంట్లో పుట్టినప్పుడు కూడా మేము బతికే ఉన్నాం 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు, మీరు లేకపోయినా ఏం ఆగదు ఇక్కడ అని స్పష్టంగా చెప్తే దుర్వ్యసనాల్లో ఉన్న కుర్రాడు దారికి వచ్చేస్తాడు. మనం వాడి వల్ల మన పరువు ఏదో పోతుంది 10 మంది అంటారంటే మన పరువు పోగొట్టడం కోసమే చేస్తాడు వాడు. ఇంత దృఢత్వం మనస్సులో ఉండాలంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ. శివుడు తప్ప నాకు కొడుకు లేడు, శివుడు తప్ప నాకు భర్త లేడు, శివుడు తప్ప నాకు భార్య లేదు, శివుడు తప్ప నాకు తల్లి తండ్రి, సర్వం మాతామే పార్వతీదేవి పితా దేవో మహేశ్వరక బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ భావన ఉండాలి మనస్సులో. నా తల్లి పార్వతి, నా తండ్రి శివుడు, 3 లోకాల్లో ఉండే సమస్త జనము నాకు భక్తులే, నాకు బంధువులే. శివభక్తులందరూ నాకు బంధువులు. ఈ ఇంట్లో ఉన్నవారు ఓ గొట్టం ఓ గొడుగు వీళ్ళండి కొడుకులు కూతుళ్ళు అంటేను వీళ్ళెంతండి? ఇంట్లో పుట్టబట్టి కదా తాపత్రయపడుతున్నా, పుట్టపోతే పుట్ట మట్టి ఎవరికి? ఈ దిటవుతనం రావాలంటే విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః. ఆపద్విస్మరణం విష్ణోహం సంపదస్తస్య సంస్మృతికి. ఆపద అంటూ వేరే లేదు, భగవన్ నామస్మరణ మనం మర్చిపోయిన క్షణమే ఆపద, అదే పెద్ద ఆపద. అప్పుడే ప్రపంచంలో భేదభావం మొదలవుతుంది. ఎందుకంటే మీరు స్మరణ ఆపి ఆలోచనలోకి, ఆలోచన నుంచి మాటలోకి రండి, వెంటనే భేదం మొదలైపోయింది. నువ్వు వేరు నేను వేరు, నేను ఎందుకు వచ్చావు, నీ పని మీద వచ్చావు, అది నా పని కాదనమాట. నువ్వు నేను ఈ మాటలన్నీ మొదలయ్యంటే భేదం వచ్చినట్టే. స్మరణ చేస్తున్నంతగానే ఏం లేదు, నమశివాయ నమశివాయ, అన్నీ నమశివాయే, దేనికి ఏం జరిగినా నమశివాయే.
అప్పుడు శుభాశుభాల భేదం కూడా ఉండదే. అదే కదా జ్ఞానం అంటే. అందుకే శంకరాచార్య తే జ్ఞానాదేవ సిద్ధ్యత, మీకు ఎప్పుడూ సుఖమే కావాలి, ఎప్పుడూ దుఃఖమే ఉండకూడదని అనుకుంటారని నాకు తెలుసు. అది కావాలంటే జ్ఞాన మార్గంలో వెళ్ళండి. జ్ఞాన మార్గంలో ఉండే మొదటి మెట్టే ఈ స్మరణ, భగవన్నామస్మరణ. అది మనం చేయగలిగితే ఎంత హాయిగా ఉంటుంది. ప్రతిదానికి సమస్యకి పరిష్కారం వెంటనే దొరికేస్తుంది. అక్కడే సమస్య, అక్కడే పరిష్కారం. దాన్నే చెబుతున్నాడు తెలుగు పద్యం అందమైంది కూడా చెప్పుకుందాం. ప్రతి సమస్య ఎక్కడ పుట్టిందో పరిష్కారం అక్కడే ఉంటుందట. కాస్త లోపలికి ఆలోచించాలి. రాఘవ పాండవీయం అని అద్భుతమైన కావ్యం రాశాడు పింగళి సూరణ, కళాపూర్ణోదయం రాసిన మహాకవి. రాఘవ పాండవీయం ప్రతి పద్యంలో రామాయణం నడుస్తూ ఉంటుంది, భారతం కూడా నడుస్తుంది. రాఘవ పాండవీయం ఎంత బాగుంది పేరు, అసలు ఎంత గొప్పవాళ్ళండి తెలుగు కవులు. ప్రతి పద్యంలో రామాయణం కథ, మళ్ళీ వెంటనే అదే పద్యంలో మళ్ళీ భారతం కథ. అంటే ఒక అర్థంలో చదివితే రామాయణం కనపడుతుంది, ఇంకో అర్థంలో చదివితే భారతం కనపడుతుంది. ఇంత గొప్ప కావ్యంలో కొన్ని సమానమైన పద్యాలు కూడా, ముఖ్యంగా వర్ణనలు 2 సందర్భాలు కలిపాడు ఆయన. పాండురాజు జైత్రయాత్రకు బయలుదేరాడు, పాండురాజు వేటకు బయలుదేరాడు, దశరథుడు కూడా వేటకు బయలుదేరాడు. రామాయణంలో సందర్భం దశరథుడు వేట, అప్పుడే శ్రవణ కుమారుని పొరపాటును చంపడం అదీను. పాండురాజు వేటకు బయలుదేరాడు, అది కూడా సైన్యం. సరే జైత్రయాత్ర కూడా పాండురాజు దండయాత్రలు చేశాడు, దశరథుడు చేశాడు. రాజులకు వేరే భరే ఉంది. ఆ దండయాత్రలను వర్ణిస్తూ ఆయన సైన్యం వెడుతోంది. అది పాండురాజు సైన్యమైనా దశరథుడు సైన్యమైనా సైన్యమే కదా. అక్కడ చూడండి సమస్య పుట్టించి పరిష్కారం చేశాడు పింగళ సూరణ కవిత్వంతో. తలపంజొప్పెనియొప్పెనప్పుడు తదుజ్జైత్రయాత్రా సముత్కలికారింకదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖా విశృంఖల సంఘాతధరా పరాగపటలాక్రాంతంబు మిన్నీరు అనర్గళ భేరీరవ నిర్దళద్గగన రేఖా లేప పంకాకృతిన్. అసలు పద్యం ముందు సమస్య అయిపోయింది. ఇలా చదవాలి ఈ పద్యాన్ని. ఇలా చదవాలంటే ఆ శిక్షణ కూడా చెబుతున్నాను వినండి. తలపంజొప్పడియొప్పెనప్పుడు అక్కడ ఆపేయాలి, కలిపి చదవకూడదు. అక్కడి నుంచి పెద్ద సమాసం వస్తుంది. ఆ పెద్ద సమాసాన్ని మొత్తం ఏకధాటిగా చదవాలి అంటే కాసేపు ఆపి అని నిండా మొత్తం గుండెల నిండా ఊపిరి పీల్చుకోవాలి. ఆ ఊపిరి మళ్ళీ వదులుతూ ఉన్న భాగంలో అక్షరాలు పెడుతూ ఉంటే ఆ సమాసం అంతా వస్తుంది. తలపంజొప్పడియొప్పెనప్పుడు తదుజ్జైత్రయాత్రా సముత్కలికారింఖదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖ విశృంఖల సంఘాతధరా పరాగ పటలాక్రాంతంబు మిన్నీరు. ఏకధాటిగా వచ్చిందా లేదా? అప్పుడు మళ్ళీ సమాసం వస్తుంది. అందుకని అనర్గళ భేరీరవ నిర్దళద్గగన రేఖాలేప పంకాకృతిన్ అయిపోయింది పద్యం. ఇది పద్యం చదివే విధానం. అందుకని ఆయాసం వచ్చిన చోట ఆపేయకూడదు, అర్థాన్ని బట్టి ఆపాలి. నాకు ఇక్కడ ఆయాసం వచ్చింది ఆపేశానంటే అలాగా అర్థం దెబ్బతినిపోతుంది. దాని భావం చూడండి. ఆ సైన్యం ఎలా పెడుతుంది అంటే తదుద్యైత్రయాత్రా సముత్కలికా రింకద సంఖ్య జయవత్కంఖాణరింఖా విశృంఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నీర్. ఆ సైన్యంలో ఉన్నటువంటి గుర్రాలు వేగంగా పరిగెడుతూ ఉంటే వాటి కాలి గిట్టల వేగం కారణంగా దుమ్ము రేగింది. ఆ దుమ్ము ఎంత రేగింది అంటే ఈ రేగిన దుమ్ము ఏకంగా ఆకాశంలోకి వెళ్ళి ఆకాశగంగని కప్పేసిందిట. ఏకంగా మేటేసుకుపోయింది, ఇసుక మేటేసుకున్నట్టు. అతిశయోక్తి. కవిత్వం బాగుంటుంది మరి. అందుకని ఎంత దుమ్ము రేగిందంటే అంత సైన్యం ఉంది, అన్ని గుర్రాలు ఉన్నాయి. అన్ని గుర్రాలు ఉన్నాయంటే అన్ని ఏనుగులు ఉంటాయి కూడా ఉంటాయి, అంతమంది సైనికులు ఉన్నాయి. గుర్రం మీద ఉండేవాడు సైనికుడే లేకుండా ఒట్టు గుర్రం మీద వదులుతారు. అంతమంది సైనికులు, అన్ని ఏనుగులు అంటే అంత సైన్యం, అంత గొప్ప రాజు. ఆ గుర్రాలు వేగంగా వెడుతుంటే రేగిన దుమ్ము ఎంత ఉంది అంటే ఆకాశం వరకు వెళ్ళి ఆకాశంలో ఉండే ఆకాశగంగారదని కప్పేసిందిట. కమ్మేస్తే ఏమైపోయింది, నదిలో ఈ మట్టి కలిసేసరికి బురద కింద తయారవుతుంది అడుసు. పైగా ఇంకో విచిత్రం జరిగింది. అనర్గళ భేరీరవ నిర్దళత్. ఈ భేరీ భాంకారాలన్నీ తూర్యారవాలన్నీ మొత్తం బేండమేళంలాగా బ్రహ్మాండంగా తూర్యాలు భేరీరవాలు భాంకారాలు మురగము పటహములు అన్ని మురదెములు అన్నీ మోగిస్తూ ఉంటే ఈ ధ్వనికి స్వర్గలోకంలో ఉండే భవనాల గోడలు చిట్లిపోయి బీటలు పడ్డాడు. ఈయన కవిత్వం బంగారంగా. స్వర్గంలో ఈ వాద్యాలు చేసేటువంటి ధ్వనికి స్వర్గలోకంలో ఉండే గోడలు బీటలు తీసేయట. మరి ఆ బీటలు ఏదైనా మరి సిమెంటో మట్టో ఏదో పెట్టాలి కదండి, అతుకు పెట్టాలి కదా. అంటే ఈ గుర్రాలు పరిగెడుతూ ఉంటే రేగినటువంటి దుమ్ము ఉందే అది ఆకాశగంగలో కలిసింది కదా, అక్కడ అడుసు బయలుదేరింది కదా, ఈ అడుసుతోటి ఆ బీటలన్నీ మొత్తం కప్పేశారన్నాడు. ఓ ఈ వీళ్ళు బంగారంగా.
అసలు ఈ ధ్వనికి బీటలు తీసేయట, ఆ బీటలు కప్పడానికి మళ్ళీ సిమెంటో మట్టో కావాలి కదా, అడుసు అంటారు. ఆ అడుసు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గుర్రాల కాలిగిట్టల నుంచి రేగిన దుమ్ము ఆకాశ గంగలో కలిసింది. ఇంకా నదిలో మరి నీళ్లలో అడుసు కలిసినప్పుడు మట్టి బురద అవుతుంది కదా అడుసు. ఆ అడుసుతో మొత్తం అక్కడ దేవలోకంలో ఉండే తాపీ మేస్త్రులు, ఇంజనీర్లు అందరూ కలిసి ఆ బీటలకు మళ్ళీ ఇలా మొత్తం అతుకు పెట్టేశారట. అంటే గుర్రాల పరు ఏ సైన్యం కారణంగా ఆకాశంలో ఉండే గోడలు బద్దలయ్యాయో స్వర్గంలో ఉండేవి, ఆ సైన్యం రేపిన దుమ్ము కారణంగానే మళ్ళీ ఆ గోడల బీటలన్నీ మొత్తం పూసేయడం, మెత్తగా పూసేయడం అయిపోయింది అతుకు పెట్టి. అంటే సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడ లేదు. అలాగ ప్రతి సమస్యకి మనం మూలంలోకి పెడితే పరిష్కారం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని పైపైన ఆలోచించి వీళ్ళకి ఏదో ఆయింట్మెంట్ రాసేద్దాం, మసి పూసేద్దాం, మైరడికాయ చేసేద్దాం అంటే మనం మళ్ళీ నేరేడుకాయ అయిపోవడం ఖాయం. ఆ మూలంలోకి వెళ్ళగలగాలి. వెళ్ళి ఖచ్చితంగా ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో, ఊళ్ళో వాళ్ళందరితో చెప్పడం, ఏడు మొహం వేసి కూర్చోవడం, వచ్చిన వాడి దగ్గరలో ఏడుస్తూ ఉండడం, ఈ రోజుల్లో పిల్లలు ఇంతేనండి, పెద్దాళ్ళు ఇంతేనండి అని మాట్లాడుకోవడం, ఇవన్నీ ఏమంటే 100 కుటుంబాల్లో ఇటువంటివి జరిగినా మన దుఃఖం తీరదు. మన దుఃఖం తీరాలి అంటే మన వాళ్ళతోనే మనం మాట్లాడాలి. భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే అసలు మూడో వాడిని రానివ్వకూడదు. 2-3 రోజులు మౌనంగా ఉన్నా సరే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవలసింది. ఎందుకంటే ఆ రహస్యాలు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియవు. ఎవరికి చెప్పినా ఇద్దరు అబద్ధాలే చెబుతారు. అలాగే ప్రతి సమస్యకి మూలంలోకి వెడితే ఆ మూలాన్ని పట్టుకుంటే సమస్య తెగుతుంది. ఆ తెగే వరకు నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ, మళ్ళీ వారం మనం కలిసే వరకు నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. సెలవు.